డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టం, అత్తకి ఇస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకి ఇస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తాం అన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిందా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిందా? ఇయ్యలే. కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ 2 లక్షల పింఛన్లను ఏరి పారేసింది. తులం బంగారం రాలే, బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు. ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు. కోటీశ్వర్లు మాట దేవుడెరుగు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కెప్పుడు వస్తుందంటే కళ్ళకే పిల్ల పుట్టినాక వస్తుంది. కేసీఆర్ ఉండగా 1 రోజులు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల పుట్టినాక వస్తుంది. ఏ విషయంలో అమలు చేసిండు? మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్కటే ఏడాది ఇచ్చినాడే. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన వాడికి కాగితాలు మంచిడు గంతే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, విద్యార్థులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నిరుద్యోగ యువతను మోసం చేసిండు. 15,000 రైతు బంధు అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. మహాలక్ష్మి 2,500 అన్నాడు, మహిళల్ని మోసం చేసిండు. తులం బంగారం అన్నాడు, ఆడపిల్లల్ని మోసం చేసిండు. 4,000 పెన్షన్ అన్నాడు, అవ్వ తాతల్ని మోసం చేసిండు. రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని ఇద్దరిని మోసం చేసిండు. చేయలేదా? అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నేను రైతుకిస్తా కౌలు రైతుకిస్తా, కౌలు రైతుకిస్తా అని రైతుకి ఎగ్గొట్ట, రైతుకిస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్ట. ఈయనది ఈయనకే ఆయనది ఆయనకే అన్నాడు. కుర్చీలో కూర్చోగానే ఏమంటుండు? అది మీరే చూసుకోవాలి, మీరే మా దగ్గర రావద్దు, ఒకరికే ఇస్తాం అంటే అంత మోసం. ఎలక్షన్ల ముందు రజనీకాంత్, ఎలక్షన్ అయినాక గజనీకాంత్. మొత్తం మారిపోయింది సినిమా, సీన్ రివర్స్.